చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నేతల దౌర్జన్యాలు ఆపాలని అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఈ నెల 29వ తేదీన అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగే మహాధర్నాలో చిరు వ్యాపారస్తులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా నాయకులు దోనపూడి కాశీనాథ్ పిలుపునిచ్చారు. ఈ రోజు బుధవారం బీసెంట్ రోడ్ మహాంతి మార్కెట్ నుండి లెనిన్ సెంటర్ వరకు కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు నాయకులు చిరు వ్యాపారస్తుల పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగటం సరైంది కాదని 50 సంవత్సరాల పైగా నగరంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న హాకర్స్ ని తొలగించాలని చేయడం చూస్తుంటే ఏమి ఆశించి ఈ పనులు చేస్తున్నారో తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు, సిఐటియు సెంట్రల్ సిటీ కోశాధికారి వై సుబ్బారావు, బాలబొమ్మ లక్ష్మణ, హాకర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి సిహెచ్ మురళి, ఎస్కే మస్తాన్ కుమార్, వై శ్రవంతి, బి లక్ష్మి తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 50 సంవత్సరాల పైగా విజయవాడ బీసెంట్ రోడ్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారస్తులపై అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు దౌర్జన్యంతో కొత్తగా కొట్లు పెట్టి వాళ్ళ జీవనాన్ని దెబ్బతీయాలని చెప్పని చూస్తున్నారు. గతంలో ఇదే చిరు వ్యాపారస్తులకి మున్సిపల్ కార్పొరేషన్ వారు హాకర్లుగా గుర్తింపు కార్డులు ఇచ్చారు. కొంతమందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పని దరఖాస్తులు పెట్టుకుంటే డబ్బులు కట్టించుకొని రసీదులు ఇచ్చారు. మరి 50 సంవత్సరాల పైగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకి అండగా ఉండాల్సిన తెలుగుదేశం నేతలు ఈరోజు కొంతమందిని వాళ్ళు వ్యాపారస్తులో కాదో తెలియదు వాళ్ళని పెట్టి వాళ్ళ పాత వ్యాపారాలను తొలగించాలని చెప్పని చూడటం సరైనది కాదు. దాంతోపాటు షాప్ యజమానులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 50 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లాగా ఈ బీసెంట్ రోడ్లో దాదాపుగా 40 సంవత్సరాల నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు అధికార పార్టీ కానీ అప్పట్లో పరిపాలించిన పార్టీల దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఎన్నో ఒడిదుడుకుల్ని కాపాడుకుంటూ మేము పోరాటాలు చేసుకుంటూ ఆఖరికి సుప్రీంకోర్టు కూడా జీవో మాకు ఏర్పాటు చేసింది. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించండి, ప్రభుత్వ పథకాలు అందజేయండి, వాళ్ళని రక్షించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు జీవోలు ఇస్తే ఆ జీవోల్ని పక్కన పెట్టేసేసి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు కానీ ఇంకెవరన్నా కానీ పార్టీలకి అతీతంగా మేము పనిచేస్తున్నటువంటి చిరు వ్యాపారులం మేము చిరు వ్యాపారులం ఏది కూడా పార్టీలకు మాకు అనవసరం అండి. మీరు పార్టీల్లో ఎన్ని పగలున్నా ఏం చేసుకున్నా మీరు ఇష్టం. కాకపోతే మీ వ్యాపారాలు చేసుకునే అన్ని పార్టీలలో ఉంటారు ఇక్కడ. ఆ పార్టీలకు అడ్డంగా మీరు ఆ పార్టీలు పగలో ఎన్ని ఉంటే మీరు చూసుకోండి, కానీ పార్టీలకు అడ్డంగా మాకు మీరు నగరంలో చిరు వ్యాపారుల మీద హాకర్స్ మీద అధికార పక్షం రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ ఒక్క బీసెంట్ రోడ్డే కాదు, నగరంలో ఉన్నటువంటి ఇతర హాకర్స్ మీద కూడా ఇదే రకమైనటువంటి వైఖరి పూనుకుంటా ఉందా? ఇదొక ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బీసెంట్ రోడ్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కక్ష కట్టి వీళ్ళ మీద అన్యాక్రాంతం చేసుకొని ఆ స్థలంలో తన వ్యాపారాలు చేసుకునేటువంటి దానికోసం తన అనుయాయుల్ని అనుచరుల్ని పెట్టేటువంటి దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమా ఇదని చెప్పనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దాదాపుగా బీసెంట్ రోడ్డే కాదు, ఈ దేశంలో అటు ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి కరోల్ బాగ్ ఏరియా కానీ, పాలికా బజార్ కానీ, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోటి ప్రాంతం కానీ, చెన్నై పట్టణంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నటువంటి ప్యారిస్ సెంటర్ కానీ, బర్మా బజార్ కానీ, చైనా బజార్ కానీ ఇవన్నీ కూడా చిరు వ్యాపారస్తులు బతకడానికి ఉద్దేశించబడినటువంటి ప్రాంతాలు ఇవి. అదే రకంగా గత 50 ఏళ్ల క్రితం 50 సంవత్సరాల క్రితం మా చిన్నతనంలో ఇదే బీసెంట్ రోడ్డు అనీ బీసెంట్ రోడ్డుగా నామకరణమైనటువంటి కొత్తలోనే ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఆకర్లు బ్రతికేటువంటి దానికోసం బ్రతికేందుకోసం స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు అరటికాయల బళ్ళు, చక్కెరకేళీల బళ్ళు ఇవన్నీ ఉండేవి. తర్వాత చిన్న వ్యాపారాలు మొదలైనాయి. ఈరోజు షాపుల్లో తీసుకుని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి సరిపడా చేసే రేట్లు భరించలేక మధ్యతరగతి, చిన్న మధ్యతరగతి, పేద సామాన్య వర్గాలు ఆసరాగా వాళ్ళకి
అనువుగా ఇచ్చేటువంటి ఆ వస్తువుల్ని కొనుక్కునేటువంటి దానికోసం ఈ నగరంలో బిసెంట్ రోడ్డుకి